మేము దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడిని. మన పేద సోదరులను గురించి జగన్మోహన్ రెడ్డి కొంచెం వేరే విధంగా మాట్లాడారు. అది అన్యాయం. ఎందుకంటే వాళ్ళు గ్రామాల్లో చాలా సహాయం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలే కాదు, ఒక చర్చిలు అయితేమి, మసీదులు అయితేమి, మందిరాలు అయితేమి అన్నిటికీ సహాయం చేస్తున్నారు. మనం ఎవరైతే గ్రామాల్లో ఆయన విష్ణువర్ధన్ రెడ్డి కానీ పేద సోదరులు కానీ వాళ్ళు ఎవరు కూడా మాకు ప్రత్యక్షంగా పరిచయం లేదు. వాళ్ళ దగ్గర ఇప్పుడు కూడా ఆర్థికంగా లబ్ధి పొందింది లేదు. కానీ గ్రామాల్లో వాళ్ళ గురించి ప్రజలు మంచిగా చెప్పుకుంటుంటే అది చెప్పి నేను ఏదో చేయాలనుకుంటున్నాం. అలాంటి వ్యక్తులు ఎవరు లేరు. ప్రత్యక్షంగా సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి గ్రామీణ ప్రాంతాలు అయితే ముస్లిమ్స్కి కూడా చాలామందికి బేదమస్తారో చారిటబుల్ ట్రస్ట్ కింద కూడా వాళ్ళు చేశారు. అన్నీ కూడా చాలామంది దళితులకైతేమి అంబేద్కర్ విగ్రహాలు పెట్టి ఇటీవలో సహకరించారు. ఆయన లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అంబేద్కర్ విగ్రహం, జగజ్జీవన్ విగ్రహం, పూలే విగ్రహం, అన్ని విగ్రహాలు అయితే కావల్లోనే పెట్టడమే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా సహాయం చేశాడు. ఆయన మీద ఈ విధంగా అపండాలు వేయటం కూడా తప్పు. ఎందుకంటే ఆయన చాలా సహాయపడే తన సంపాదించుకున్న దాంట్లో 25% 30% కూడా ప్రజలకి సహాయం చేసే మనస్తత్వం నేను ప్రత్యక్షంగా గ్రామాల్లో చూస్తున్నాం. కాబట్టి పేద సోదరుల గురించి చెడ్డగా మాట్లాడటం, వాళ్ళు సంపాదించుకున్న డబ్బుల్లో కూడా పేద ప్రజలకి, పేద ఇతర వర్గాలకి, కష్టపడే వాళ్ళకి, లేదు బాధలకు గురే వాళ్ళకి, వాళ్ళందరికీ సహాయపడుతుంటారు. ఆయన దగ్గరకు పోయిన వాళ్ళు కూడా సహాయపడతారు. నేనైతే ఎప్పుడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళలేదు, ఆయన దగ్గర ఆర్థిక లబ్ధి పొందలేదు. కానీ ప్రజలు మాత్రం చాలామంది కూడా అనుకుంటున్నారు. దాన్ని మీ ద్వారా ప్రజలకు కూడా చెప్పాలి, మంచి చేసేవాడిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నేను ఇప్పుడు చెప్తున్నాను. తప్పకుండా ఆయన చాలా సేవలు చేస్తున్నాడు. మంచినీళ్ళు కరువు ప్రాంతాల్లో మంచినీళ్ళు అందించారు. చారిటబుల్ ట్రస్ట్ కింద వాటర్ పెట్టారు. అన్నీ సహాయం చేస్తాడు. ఆయన అడిగితే హాస్టల్కి ఫ్యాన్లు కానీ ఒక వస్తువు కావాలన్నా సరే సంక్షేమ హాస్టల్స్ కూడా తను దత్తత తీసుకొని చేశాడు. ఆ విధంగా మత్స్యకారులకు కూడా ఆయన పెద్ద కాపు అనేవాళ్ళు. ఆ రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన కాపులందరికీ పెద్ద కాపు అని చెప్పేసి అనేవాళ్ళు. మత్స్యకారులకు కూడా చాలా సహాయం చేశాడు. ఈ తీర ప్రాంత గ్రామాల్లో కూడా చాలా గ్రామాల్లో దేవాలయాలు కట్టుకోవడానికి ఆయన సహకరించాడు. వాళ్ళకి ఎవరు కష్టాలు పెడితే, వాళ్ళు ఎవరైనా ఆర్థికంగా పెడితే వాళ్ళు ఇచ్చేశాడు. కానీ అలాగే విష్ణువర్ధన్ రెడ్డి కూడా చేశాడు. మనం ఏమో చెప్పలేదు. విష్ణువర్ధన్ రెడ్డి కూడా గ్రామాల్లో చాలా మందికి సహాయం చేశాడు. ఆయనతోటి మేము ఎప్పుడు కూడా కరచల్లం కూడా చేయలేదు. ఆయనతోటి కనీసం ప్రత్యక్షంగా మాట్లాడింది కూడా లేదు. కాబట్టి వీళ్ళు చేసిన సేవలు కొన్ని తప్పు లేదు. ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహించాలి. మనం ప్రజలకు సేవ చేసేవాళ్ళని, ప్రజలకి ఏదైనా ఆపద ఉంటే ఆదుకునే వాళ్ళని, ప్రజలకి ఇప్పుడు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళతో ప్రజల పక్కన చేరే వాళ్ళకి మనం అందరం కూడా ఇట్లాంటి సహాయం చేయాలని చెప్పి నా మనస్తత్వం చెప్తుంది. కాబట్టి తక్షణమే ఇట్లాంటి అపోహలను మాత్రం చేద్దు. పేద సోదరులు మాత్రం వాళ్ళు పేదలకు సేవ చేసింది మాత్రం వాస్తవం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కూడా అలా మాట్లాడటం, తెలుసుకోకుండా మాట్లాడటం, ఎవడో రాసి ఇచ్చిన కాగితం తీసుకొని చూపించడం, అది రాజకీయంగా చేయొద్దు. ప్రజల్ని ఆయన చేసిన సేవలు కూడా చాలామంది కొనియాడాలి. ఆయన దగ్గర లబ్ధి పొందిన వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు. ఆయన కూడా కనీసం ఆయన గురించి ఎవడు మాట్లాడలేదు. నా మనస్తత్వం మా దళిత సంఘాల తరపున మేమందరం కూడా మాట్లాడి ఆయన చేసిన సేవలను కొనియాడుతాను. తప్పకుండా ఇట్లాంటివన్నీ కూడా చిన్న చిన్న అపోహలు ఆయన మీద వేయటం అనేది తప్పు. ఆయన సేవలు మాత్రం ఇంకా కొనసాగించాలని, దాని మీద ఆయన బాధపడద్దని, మనం ఆయన సేవలు ఇంకా ప్రజలలో తీసుకెళ్లాలని కోరుతున్నాం.